పోలి స్వర్గమునికి వెళ్ళేట్టు కదా. ఒక చాకలి ముసలికి 5 కోడళ్ళు ఉన్నారు. ఆ చాకలిది ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామున లేచి ఏటిలో స్నానం చేసి దీపము పెట్టుకొనిచుండేది. ఇట్లా ఒక నెల చేసిన పిమ్మట కార్తీక బహుళ అమావాస్య నాడు చిన్న కోడలని ఇంటి కాపలాగా ఉంచి పెద్ద కోడలు నలుగురిని వెంట పెట్టుకుని నది ఎడ్డునికి వెళ్ళాను. ఆ చిన్న కోడలో చల్ల చేసిన కవ్వమున కంట ఉన్న వెన్న తీసి ప్రతి చెట్టు కింద రాలిన ప్రత్తితో ఒత్తి చేసి ప్రమిదలో పెట్టుకుని నూతి దగ్గర స్నానం చేసి జ్యోతిని వెలిగించుకున్నాను. కానీ అత్తగారు వచ్చి తిట్టుననే భయంతో ఆ దీపం మీద చాకల బాణను పెట్టిను. దేవతలు దాని భక్తికి మెచ్చి విమానమును పంపి దాని బొందితో స్వర్గమును రప్పించుచుండరు. ఆ విమానములో ఉన్న చాకలి దాన్ని చిన్న కోడలను చూసి దగ్గరున్న వారందరూ చాకలి పోలి స్వర్గమును పెళ్చున్నదని ఆశ్చర్యపడసాగరి. పోలి ఎక్కిన విమానము వారి నెత్తి మీద నుండి పోవుచుండెను. వారి వెంటనే పోలి కాళ్ళు పట్టుకుని స్వర్గమును పోవుచుండరి. అది చూచి విష్ణుదూతలు, ఈ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించింది, కానీ మీరు స్వర్గమునకు వచ్చి అదృష్టం లేదు పొండి అని తోసివేసి పోలిని బొందితో స్వర్గమును తీసుకుపోయినది.